హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఈ ప్రాసెస్ నాకు సగం తెలుసు, సగమేమో మిగతాది యూట్యూబ్లో చూసి చేశానన్నమాట. ఫస్ట్ అయితే నేను నార్మల్ రైసే తీసుకున్నాను. వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టడానికి. ఇందులోకైతే ఒక స్పెషల్ మసాలా చేసుకుంటాం కదా, దానికోసం అని చెప్పి నేను కడాయిలో ఒక 5 to 6 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, స్టార్ అనాస్ పువ్వు, ఈ బిర్యానీ పువ్వు, ఇంకా మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసి చక్కగా అసలు మాడకుండా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఒక మెత్తని పౌడర్లా తయారు చేసుకున్నాను అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ ఏమి మాడకూడదు, మాడితే మాత్రం మసాలా టేస్ట్ మొత్తం పాడైపోతుంది. సో ఇప్పుడు మనము చికెన్ స్టాక్ కోసం అని చెప్పి చికెన్ని ఉడకబెట్టుకుందాము. దానికోసము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ వేసి కొంచెం వేడైన తర్వాత చికెన్ వేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అందులోకి గ్లాస్కి 2 గ్లాసెస్ చొప్పున వాటర్ వేసుకోవాలి కదా. నేను ఇక్కడ చికెన్ స్టాక్లో అయితే 4 గ్లాసెస్ తీసుకున్నాను. మిగతా 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ అయితే తీసుకుందామని చెప్పి. సో ఇక్కడ చికెన్ని బాగా ఒక 70% అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ స్టాక్ అయితే రెడీ అయిపోయింది. స్టాక్ని ఇట్లా విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. రైస్ కోసం అని చెప్పి నేను కుక్కర్ పెట్టుకున్నాను. నార్మల్గా గిన్నెలో అయినా వండేసుకోవచ్చు. నేనైతే విజిల్ పెడదామని చెప్పి కుక్కర్ అయితే పెట్టాను. ఆయిల్ వేసేసుకొని అందులోకి బిర్యానీ మసాలాలు వేసిన తర్వాత ఉల్లిపాయలు, నేను ఒక పచ్చిమిరపకాయ వేసాను. ఎందుకంటే చికెన్లో కారం వేస్తాము, మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసి చికెన్ని ఉడికించుకున్నాం కదా, మొత్తం ఘాటు ఎక్కువైందని చెప్పి, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి. సో ఇక్కడైతే ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను. నేను ముందు ఆయిల్లో వేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం వైట్గా కనిపించాలని చెప్పి. జీడిపప్పులు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నా. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర, ఈ 2 వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత చికెన్ స్టాక్ నాకు 4 గ్లాసెస్, మిగతాది 2 గ్లాసెస్, ఇవన్నీ వేసుకొని సాల్ట్, ఇందాక నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. వేసుకొని వాటర్ని బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ 2 విజిల్స్ పెడతాను. మీరు నార్మల్గా కుక్ చేసుకున్న ఓకే, మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ఫ్రై కోసం అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 3 వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచి కలర్లోకి రావాలన్నమాట. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందే కుక్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి నేను పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నా. నేను చికెన్ కర్రీ చేసినప్పుడు కూడా మధ్యలో ఇట్లా పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తానన్నమాట ఫ్లేవర్స్ కోసము. సో బాగా కలిపిన తర్వాత ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నా. కొంచెం కారం ఎక్కువ వేసానన్నమాట ఇక్కడ, ఫ్రైలోకి కారం బాగుండిద్దని చెప్పి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటున్నా. వాటర్ వేసి కుక్ చేయటం వల్ల ముక్క మెత్తగా ఉండకుండా గట్టిగా ఉండిద్ది అనమాట. మా హస్బెండ్కి మెత్తగా ఉంటే నచ్చదు ఫ్రైలో, అందుకని చెప్పి. సో ఇక్కడ ఫ్రై అయితే బాగా వేగింది. ఇందులోకి ఫైనల్గా మసాలా, కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని దించేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రై అయిపోయింది. ఇందాక మనం రైస్ పెట్టాం కదా, అది కూడా విజిల్స్ వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా ప్లేటింగ్ చేసుకోవాలి. దీనికోసం అని చెప్పి నేను ఒక గిన్నెలోకి ఎగ్, ఈ ఫ్రై వేసేసి మిగతాదంతా రైస్ని నింపేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసాను అనమాట. ఇట్లా ఆనియన్స్ పైన కొత్తిమీర చల్లాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.